హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెర్సివాస్ హోమ్. ఏంటి స్టార్టింగే పోప్ చూపించేస్తుంది అనుకుంటున్నారా? పోప్ అనేది కామన్ కదండి, ప్రతి ఒక్కరికి వచ్చు, ఇందులో ఏముంది. అయితే సంగతి ఏంటంటే నేను ఒక ఫ్రై చేస్తున్నాను ఒక హెల్తీ వెజిటేబుల్తో. అది అందరూ ఇష్టపడరు, కానీ ఎన్నో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి, అందుకే చేస్తున్నాను. ఒక్కసారి చూసేయండి. చారు అయితే చాలా బెస్ట్ కాంబినేషన్. ఈ రసం కూడా చాలా బాగుంటుంది. చింతపండు రసం ఫ్రై చేస్తున్నాం. ఇవి కొంచెం వేగాక చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి మధ్యలోకి ఒక స్లిట్ ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ ఇప్పుడు అందులో వేసుకోవచ్చు. ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం. కొంచెం వేగాక వేసుకోవచ్చు అసలైన ఇంగ్రీడియంట్ వెజిటేబుల్. ఆ వెజిటేబుల్ అయితే చాలా మంచిదండి, ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది అందులో. హెల్త్కి అయితే చాలా మంచిది. చారులో తింటే బెస్ట్ కాంబినేషన్. ఈ ఉల్లిపాయ కొంచెం వేగాక వేసుకుందాం. ఉల్లిపాయ వేగాలంటే ఏం వేసుకోవాలండి? కొంచెం తొందరగా వేగాలంటే ఆవిడ మీరు అప్పుడే అనేసుకున్నారు కదా, ఎస్ అదే ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు చూసారా, తగినంత ఉప్పు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఉప్పు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు అయితే బాగా వేగాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అసలైన కూరగాయ వేసేసుకోవచ్చు. అవేంటో కాదు, రస్ట్ బీన్స్ అంటారు తెలుగులో, గోరుచిక్కుళ్ళు. ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది. వెయిట్ లాస్ చేసే వారికైతే చాలా మంచి వెజిటేబుల్ అనే చెప్పచ్చు. కొంచెం వగరు ఉంటుంది, అందుకే మనం ఫ్రై చేసుకుంటే ఆ వగరు కూడా ఉండదు. కూరలో అయితే కొంచెం అట్లా వగరగా ఉండేది తెలుస్తుంది. ఫ్రై అయితే ఇప్పుడు చేసుకుందాం. ఇవి ఒకసారి వాష్ చేసేసుకొని కటింగ్ అవుతుంది కదా, ఇంకా ఉన్నాయి. కట్ చేసేసుకున్నాక సరే 2 టైమ్స్ అట్లా వాష్ చేసేసుకొని వేసేసుకోవచ్చు. ఇది చాలామందికి నచ్చదు, కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇందులో ఉన్నాయండి. అదే కదా, చేదు అయినది మంచిది కానీ ఇష్టపడం, తీపినే ఇష్టపడతాం. సో ఇది మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచిది కాబట్టి మీరు అలవాటు చేయండి మెల్లమెల్లగా. కాకరకాయ అంత చేదు అయితే కాదు కదా ఇది. సో డెఫినెట్గా ట్రై చేయండి. యూస్ఫుల్ అని వీడియో చేస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు చారు కూడా మరిగిపోతుంది, ఇంకా ఆపేయచ్చు. స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో టొమాటో కూడా వేసాను, అలాగే చింతపండు కూడా వేసాను. చాలా బాగుంది స్మెల్ అయితే. ఇది కూడా ఒక రోజు మీకు చేసి చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెష్గా ఉన్నాయి చూడండి, గ్రీన్ ఎంత బ్రైట్గా కనిపిస్తుందో. ఇవన్నీ ఇప్పుడు ఇందులో వేసేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా లాంగ్గా ఉన్నాయని ఏమి అనుకోద్దు, ఈ చిప్స్లా కూడా తినచ్చు. అంటే చారన్నంలోకి చిప్స్లాగా ఒక్కొక్కటి తినచ్చు, చాలా బాగుంటుంది. ఇందులో కారం వేసే పని కూడా లేదు, ఎందుకంటే ఎండుమిర్చి వేసాం, అలాగే పచ్చిమిర్చి కూడా వేసాము. ఇది ఫ్రై కాబట్టి ఇందులో టమాటో వేసే పని లేదండి. అలా ఆయిల్లో అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 4-5 సార్లు మూత తీసి కలుపుకొని పెట్టుకోవాలండి. వీలైతే కారం వేసుకోండి, కారం ఎక్కువ కావాలనుకున్నారు. కారం అయితే అందులో కొంచెం మైల్డ్గానే ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఇలా మూత పెట్టుకొని చేసుకుంటే కూర అయితే అయిపోయింది. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఒక అరగంటలో కూర అయితే అయిపోయింది. దీని కటింగ్ ప్రాసెస్ ఎక్కువ. దీనికి కాంబినేషన్ చారు, అన్నం కూడా రెడీ. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మమ్మీ చెప్తారు. ఎలా ఉంది మమ్మీ? థ్యాంక్ యూ. సో చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో? చారుతో కూడా చెప్తారు మమ్మీ.
డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మమ్మీ ఇప్పుడు చారు వేసుకోండి. చారుతో ఎలా ఉంది మమ్మీ? చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో అది ఫ్రెండ్స్, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.